పల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే అండ చూసుకొని సామాన్యులపై దాడులు చేస్తున్నారు టీడీపీ నేతలు. తాజాగా ప్రకాష్ నగర్కు చెందిన వ్యాపారి మల్లికార్జునరావు ఇంటిపై 20 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇంట్లో వాళ్లను బూతులు తిడుతూ ఆవరణలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. గతంలో మల్లికార్జునరావు దగ్గర అప్పు తీసుకున్న టీడీపీ నేత పూర్ణచంద్రరావు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నాడు. తన వెనుక ఎమ్మెల్యే ఉన్నాడంటూ టీడీపీ గూండాలతో కలిసి వీరంగం సృష్టించాడు. దీంతో రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. లోపలికి వచ్చి ఎగబడ్డాడు. ఎగబడిన తర్వాత బయట 20 మంది కుర్రోళ్ళు వచ్చి సీసీ కెమెరాలు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది. ఆడవాళ్ళు అడ్డం వస్తే ఆడవాళ్ళని కొట్టడం జరిగింది. ఎందుకు వచ్చారు ఏందని అడిగితే, ఏంద్రా నీతో చెప్పేది, నువ్వు బయటికి రారా, దమ్ముంటే చూసుకుందాం అని చెప్పారు. నువ్వు తీసుకొని వెళ్ళు, గొడవ చేయి, ఆ తర్వాత నేను చెప్తానని ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారు అని నిన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు. నువ్వు బతకడానికి లేదు, నువ్వు ఊరు వదిలిపెట్టిపోవాలి అంటున్నాడు. అదేమంటే ఎమ్మెల్యే గారు చెప్పారని మాట్లాడాడు. ఎమ్మెల్యే గారే పోయి దౌర్జన్యం చేసిరా అని చెప్పాడు.